ఓ కాగితం ఒకటి తీసుకుని ఉత్తరం రాశారు. ఏమని రాశారంటే, నా తండ్రి పిలుపు నాకు అందింది, నా తండ్రిని వెతుక్కుంటూ ఇది బయలుదేరుతోంది. ఇది అంటే ఇది తాను వేరుగా చూడడం ప్రారంభమైపోయింది. ఇది నా చేత ధరింపబడిన శరీరం, ఇది బయలుదేరుతోంది. దీనికోసం ఎవ్వరూ శ్రమపడి వెతకవలసిన అవసరం లేదు. 3 రూపాయలు మాత్రం ఇది తీసుకుంది అని రాసి సంతకం పెట్టలేదు, సుక్కలు పెట్టి వదిలిపెట్టేశారు. అంటే అప్పటికే ఆయనకు ఒక స్థూల శరీరంతో అనుబంధం అన్నది తగ్గిపోతుంది. ఇంకా ఒక పేరు, ఒక దేశం, వాటికి పరిమితితో ఉన్నవాణ్ణి అన్న భావన పోయింది. అంతటా పరివ్యాప్తమైనటువంటి ఆత్మస్వరూపాన్ని నేను అన్న భావనకు వచ్చేశారు ఆయన. ఆ అనుభవం ఎప్పుడైతే మేడ మీద గదిలో జరిగిందో అప్పటికే ఆయన స్థితి, ఏ పారమార్థిక లక్ష్యాన్ని చేరుకోవాలని సాధకులు ప్రయత్నం చేస్తారో అది అకస్మాత్తుగా ఆయనకు అలవాటు పడింది.